నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం బేసికల్‌గా ఏదైనా ఇట్లా ఆగస్ట్ 15థ్ గానీ, 26థ్ గానీ ఇలా వస్తే ఎవరైనా కంపల్సరీ జెండా ఎగరేస్తారు. హ్మ్. కానీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి హ్మ్. జగన్ గారు ఆ ఫ్లాగ్ హోస్టింగ్‌కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని అంటే ఇటు శాసనమండలి సమావేశాలకెళ్లరు, అసెంబ్లీకెళ్లరు. హ్మ్. అట్‌లీస్ట్ ఒక జెండా ఎగరేయడానికి కూడా ఆయన రారా? అంటే దేశభక్తి ఆయనకి ఇంతే ఉందా? లేకపోతే ఒక దేశానికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఇంతే అంటారా? పాపం జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులున్నాయి. ఇంకో కేసు నమోదు చేయాలని ప్లాన్‌లో అందరూ ఉన్నట్లున్నారు. కదా! మీరంతా అందుకనేనా ఆయన్ని జెండా ఎగరేయలేదని? ఎందుకంటే ఆరెంజ్ ఎటువైపు ఉండాలి? గ్రీన్ ఎటువైపు ఉండాలి? కిందకి ఉండాలా? పైకి ఉండాలా? అనేది తెలీదు ఫస్ట్. ఇప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలంటే మనం ఆ ఫ్లాగ్ కలర్స్ ఏంటి? ఆకుపచ్చ, పచ్చని పాడి పంటలకి గుర్తు గాని, కాషాయం సౌరత్వానికని జెప్పేసి ఒక శౌర్యం అనేదని, లేకపోతే ఆ వైటు అశోక చక్రం ఇవన్నీ కొన్ని గుర్తులు మనం పెట్టుకొని ఆ చిహ్నాల్ని గొప్ప త్రివర్ణ పతాకాన్ని ఎంత గొప్పగా మనం దాన్ని ఆరాధిస్తాం అనేది తెలుసుకుంటే దాని విలువ తెలుస్తుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం జాలి పడాలా ఆయన మీద, లేకపోతే బాధపడాలా, లేకపోతే ఛీ! ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళ మనకుంది. భలే వాళ్ళు ఉన్నారే రాజకీయ నాయకులుగా, వీళ్ళని రాజకీయ నాయకులని చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటుగా ఉన్నారే అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. జనగణమన రాదు, సరే రాదు, సరే ఎవరు రాశారని తెలుసా కనీసం? అది తెలీదు. వందే మాత్రం వచ్చా? అది రాదు. సరే అది ఎవరు రాశారో తెలుసా? అది తెలీదు. వేరే వాళ్ళ పార్టీ పెడితే ఆ పార్టీని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీని. ఆ పెట్టిన ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఈయన. అయితే వీళ్ళ జెండా కూడా వీళ్ళు సరిగ్గా ఎగరేస్తారంటే దాన్ని కూడా రివర్స్లో ఎగరేసిన ఘనత ఉంది. జనగణమనని అవమానపరిచినప్పుడు వీళ్ళ మీద కేసులున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ గొడవంతా నాకెందుకని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ పెట్టి ఎక్స్ సీఎం ఎక్కడికో వెళ్ళి యలహంక ప్యాలెస్లో పడుకుంటున్నాడు. దాన్ని కూడా ప్రజలు ఈ రోజున అరే జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేయలేదు అంటారు. ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజున ఒక గ్రామ స్థాయి ప్రెసిడెంట్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, అక్కడ వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాతీయ వందనం చేయాల్సిందే, జెండా వందనం. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరం ఆ త్రివర్ణ పతాకాన్ని చూడగానే మనకి ఒక భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారు? వాళ్ళు పడిన శ్రమ లాంటిది. అల్లూరి సీతారామరాజు వందే మాతరం అంటూ గుండెలను చూపించాడు. ఆ గొప్ప త్యాగమూర్తులకు గుర్తుగా మన స్వతంత్రాన్ని ఎలా తెచ్చుకున్నాము, వాళ్ళంతా చంద్రశేఖర్ ఆజాద్ గారండి వీళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ చేతుల్లో పడకుండా వాళ్ళ చేతుల మీదుగా చనిపోవటం ఎందుకని వాళ్ళే ఆత్మార్పణ చేసుకున్నారు. అంత గొప్ప త్యాగమూర్తుల ఫలం. మరి ఇలాంటి గొప్ప జాతీయ పతాకాన్ని జగన్మోహన్ రెడ్డి చేతులతో ఆవిష్కరించడం అనేది వద్దు బాబోయ్ అనిపిస్తుంది అందరికీ. ఒక గొడ్డలి పార్టీ అది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున వాళ్ళకి దేశభక్తి లేదు, ఇక్కడ దేవుడి మీద భక్తి లేదు, ప్రజల మీద గౌరవం లేదు, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు. మరి ఈ రోజున చూస్తున్నాం వాళ్ళంతా ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగింది. మరి వీళ్ళకు ఒక గౌరవం, మర్యాద ఏంటి పాటించాలి, ఎలా పాటించాలి, ఆ గౌరవంగా పోలీసుల్ని ఎలా సత్కరించాలి, వాళ్ళకి మనం గౌరవ అభివందనం ఎలా చేయాలి తిరిగి, అవన్నీ ఏది ఆయన చూస్తే నువ్వు 2019-24 మధ్య ఏం కర్మ పట్టింది మాకు, ఏంటి సీఎం ఏంటి, గొడవ ఏంటి అనిపించింది. ఎక్కడ మనం ఒక సెల్యూట్ చేసేటప్పుడు ఆ హుందాతనం వేరేగా ఉండిద్ది. అక్కడ నుంచుంటాడు, ఇక్కడ పోల్ ఉంటుంది, అదేదో సినిమాలో రవళి చప్పట్లు కొడితే జాంకాయలు పడతాయి. అలాగా ఆయన అక్కడ నుంచొని తాడు నాకు ఇచ్చేసే ఫ్లాగ్ హైస్టింగ్ చేయడానికి తాడు అతనికి ఇవ్వాలి వేరొకరు వచ్చి. ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అది ఇట్లాంటి వ్యక్తి జాతీయ జెండా వందనం చెయ్యాలా వద్దా? వద్దు, మాకొద్దు బాబోయ్ వద్దు ఇలాంటి వాళ్ళు అనిపించేటట్లే ఉంటుంది. అంత దూరం నుంచొని ఆ జెండా వందనానికి నువ్వు దగ్గరకు వెళ్ళి తాడు కూడా లాగే పరిస్థితి లేకపోతే ఇంకెందుకమ్మా వీళ్ళు? ఓ పోస్ట్ పెట్టేసి ఊరుకున్నాడు ఎక్స్లో, ఎక్స్ సీఎం. ఇట్లాంటి గొడ్డలి పార్టీ చరిత్ర ఉన్న వీళ్ళు చేస్తున్న పనులు ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడన్నా ఉంటుందా? మేజర్ చంద్రకాంత్ సినిమాలో దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి లేదని చెప్పి ఎన్టీ రామారావు గారు డైలాగ్ ఉండిద్ది. అలాగా వీళ్ళకి అసలు దేనికి లేదు, వీళ్ళు దేనికి పనికిరాని వ్యక్తులు. ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా అంటే అలాగా ఆరోపణలు చేసేస్తారు. వీళ్ళకి భక్తి ఉందా? ఉంటే ఏంటది, ఎలా నిరూపించుకుంటారు?
చెప్పలేరు. దేనికి వీళ్ళు పనికిరారు అనటానికి అసెంబ్లీ సాక్షిగా చూస్తున్నాం. ఈ రోజున మండలిలో చూస్తున్నాం. ఎక్కడ గౌరవం ఇస్తున్నారు గౌరవ సభకి? బొత్స సత్యనారాయణ గారికి అంత వయసొచ్చింది. నిన్న ఆయనే తాడేపల్లి ప్యాలెస్‌లో వాళ్ళ పార్టీ ఆఫీస్ గూడా అక్కడే పెట్టుకున్నారనుకో. అక్కడ ఏదో ఆగస్టు 15 కార్యక్రమాలు చేసి ఆయనే జెండా వందనం చేసినట్లున్నాడు. ఈ రోజున చర్చ్‌కొచ్చాడు. చర్చకొచ్చారా? రచ్చ చేయటానికొచ్చారా? అన్నట్లుంది అక్కడ మండలి. వచ్చినప్పుడు వాళ్ళేం చేయాలి? నిజంగా సబ్జెక్ట్ ఉంటే మిగతావేవి అన్నెసెసరీ ఏది రాదు. సబ్జెక్ట్ లేకపోవటం వల్లే గదా! వాళ్ళు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ బాడీ షేమింగ్ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ అదే చేస్తున్నారు. బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని అడుగుతున్నాడు. నీ వయసేంటి? మీరు చెప్పాల్సిన మాటలేంటి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ రోజున ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఎన్ని పోలీస్ కానిస్టేబుళ్ళ నియామకాలు చేశారు? ఎంతమందికి మీరు ఉపాధి హామీ కల్పించారు? ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేయించారు? ఎన్ని కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు? ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చారు? ఏ విధంగా మహిళలను ఆదుకున్నారు? ఎన్ని కేసులు దిశ దశ చెప్తున్నాడు కదా, ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎంతమందిని కాపాడారు? చెప్పాలి కదా. ఏది ఉండదు అక్కడ. జీరో నాలెడ్జ్ ఏమీ ఉండదు వీళ్ళకి. కానీ డిఎస్సి మీద చర్చకు రావాలంట. ఏమని చర్చకు వస్తారు? అలా రచ్చ చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ అక్కడ పిచ్చి పిచ్చి మాటలు అనవసరం. నిజంగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులైతే సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళాలి. అంతే తప్పించి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళకు ఒక గౌరవం, మర్యాద, దేశభక్తి ఈ రోజున చూస్తున్నాం. ప్రతి ఒక్కరం జాతీయ జెండాని ఎంత గొప్పగా మరి ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఈ భారతదేశంలో మనం ఉండటం, ఈ శ్వాస, ఆ గాలి తీసుకుంటున్నాం, ఆ నీరు తీసుకుంటున్నాం, ఇంత గొప్ప త్యాగమూర్తులు మనకిచ్చిన వరం అని చెప్పి సగర్వంగా చాటి చెప్పుకుంటాం ప్రపంచానికి. మరి అలాంటిది ఐ లవ్ మై ఇండియా అని చెప్పుకుంటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు? ఐ లవ్ మై తాడేపల్లి ప్యాలెస్, ఐ లవ్ మై యలహంక ప్యాలెస్, ఐ లవ్ లోటస్ పాండ్ ప్యాలెస్, ఇదే చెప్తాడు. అదే తెలుసు ఆయనకి. ఇంకా అంతకుమించి ఇంకేమీ తెలియదు. కాబట్టి ఆయన జెండా వందనం చేయకపోవటమే మంచిది. ఆ విలువ తెలియదు, అర్హత లేదు. వీళ్ళంతా సభ్యత, సంస్కారం లేని సభ్యులుగా వాళ్ళే నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు అసభ్యులు, అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళ గౌరవ సభకి అర్హత లేని వ్యక్తులు. అదేవిధంగా జెండా వందనం చేయటానికి కూడా వాళ్ళు అర్హత లేదు అనేది వాళ్ళంతట వాళ్ళే పాపం అనిపించేస్తుంది వాళ్ళకి. అబ్బబ్బే మనకు లేదురా బాబు ఈ అర్హత, అబ్బే మనం అసలు ఈ ఫ్లాగ్ ఇవన్నీ కూడా మనకు చేతగాని పనులు ఇవన్నీ ఎందుకు చేయటం, దాని గురించి తెలియదు, అసలు ఆ నాయకులు ఎవరో తెలియదు, ఎవరు దేశం కోసం పోరాడారో తెలీదు. ఈ రోజున మన తాతలందరూ కూడా పాల్గొన్నారు. ఏం చేశారు? ఇప్పుడు మా తాతగారు కూడా దేశం కోసం పోరాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఆ రోజున అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళని వీళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఒక సర్టిఫికెట్టు వీళ్ళకి ప్రాపర్టీస్ ఇచ్చారు. మా తాతగారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి నా దేశం కోసం నేను పోరాడితే నాకు మీరిచ్చేదేంటి గిఫ్ట్లుగా, మాకు అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేసేసారు. సర్టిఫికెట్ తీసుకోలేదు, ల్యాండ్స్ తీసుకోలేదు. అప్పుడు వాళ్ళు ఏదైతే ఆ రోజున ఆఫర్ చేశారో తీసుకోలేదు, మొత్తం రిజెక్ట్ చేసి ఇది నా దేశం కోసం నేను పోరాడుతున్నందుకు, ఈ దేశాన్ని మీద నేను పుట్టినందుకు రుణం తీర్చుకుంటున్నామని. ఇది చరిత్ర అంటే. ఏదైనా సరే ఒక పని చేస్తే అది గొప్పగా ఇప్పటికి కూడా మనం చెప్పుకునేటట్లుగా తరతరాలకి అది చెరగని చిరునామాగా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి తాత ఏం చేశాడు? ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా సీక్రెట్స్ అన్నీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి చెప్పేవాడు రాజారెడ్డి. మరి వాళ్ళకి ఎక్కడుంది అర్హత? జాతీయ జెండా పట్టుకునే అర్హత కానీ, దాన్ని ఎగరవేసేది కానీ, దానికి సెల్యూట్ చేసేది లేనే లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మనకి పనికిరారు అని వాళ్ళకు వాళ్ళే పాపం చెప్పుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే.